నమస్తే. ఇప్పుడు మనం 7వ సూత్రం తెలుసుకుందాం. 7వ సూత్రము ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని. రెండోసారి ప్రత్యక్షానుమానాగమాః ప్రమాణాని. ప్రమాణ వృత్తి 3 రకాలు: ప్రత్యక్షం, అనుమానం, ఆగమం. ఆగమం అంటే శబ్దం. శబ్దాది విషయాలతో మనకు కలిగే 2 ప్రత్యక్షానుభవాలు పరస్పరం విరుద్ధంగా లేకుంటే దాన్ని ప్రమాణం అంటాం. నాకు శబ్దం వినిపించింది, వెనుకటి నా అనుభవానికి ఇది విరుద్ధంగా ఉంటే దీన్ని నేను నమ్మను, నిరాకరిస్తాను. ప్రమాణాలు 3 రకాలు: ప్రత్యక్షం, అనుమానం, ఆప్తవాక్యం అని. మనకు కలిగే అనుభవంలో ఎలాంటి భ్రమకు తావు లేకుంటే అది ప్రత్యక్ష ప్రమాణం. ప్రపంచం ఉంది అనడానికి నాకు ప్రపంచం కనిపించటమే ప్రమాణం. లక్షణం ద్వారా లక్ష్య వస్తువును గ్రహించటం అనుమాన ప్రమాణం. తత్వదర్శులైన యోగుల ప్రత్యక్షానుభవమే ఆప్తవాక్యం. జ్ఞానం పొందడానికి మనం ప్రయత్నిస్తున్నాం, అయితే దానికోసం ఎంతో ప్రయాసతో కూడిన హేతువాదాన్ని మనం అవలంబించాలి. చాలా కాలం వరకు ఓర్పుతో కృషి చేయాలి. ఋషులకు, యోగులకు ఇంత శ్రమ అవసరం ఉండదు. ఈ సామాన్య పద్ధతులను వారు దాటివేశారు. భూత భవిష్యత్ వర్తమానాలు వారికి సమానంగా ఏకగంతంగా ఉంటాయని చెప్పవచ్చు. జ్ఞానం పొందడానికి క్లేశంతో కూడిన మన పద్ధతుల్ని వారు అవలంబించనక్కర్లేదు. సర్వ విజ్ఞానం వారికి తమలోనే గోచరిస్తూ ఉంటుంది. కాబట్టి వారి పలుకులు మనకు ఆప్తవాక్యంగా ప్రమాణమవుతాయి. వారి ద్వారానే శృతి స్మృతులు వస్తున్నాయి. కాబట్టి వేదశాస్త్రాలు మనకు ప్రమాణాలు. ఇలాంటి మహర్షులు నేడున్న వారి మాటలు మనకు పరమ ప్రమాణాలే. థ్యాంక్ యూ.